అయినా నా మొహం మీద మీరు తలపేయలేదు, అసహించుకోలేదు. అలా చేసేవాళ్లే అయితే ఇప్పటి వరకు నన్ను మాట్లాడనిచ్చేవాళ్లే కాదు. మీ మౌనమే మన స్నేహం యొక్క విలువేంటో చెప్తోంది. సంయుక్తతో తిరగాల్సిన బుచ్చిబాబు నా కాబోయే భార్య మీనాక్షితో తిరుగుతున్నాడు. ఎలాగైనా ఈ విషయం గురించి మా శంకరప్ప మావి దగ్గర క్లారిటీ తీసుకోవాలి. అసలు పెళ్లి చూపుల రోజుల నుంచి ఏదో తేడాగా ఉంది. ఏం జరుగుతుంది? మావయ్య, అత్తయ్య, అత్తయ్య, నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. మావయ్య ఎక్కడున్నారు? మావయ్య, 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 మావయ్య. ఏమై ఉండదల్లుడు? ఆ బుచ్చిబాబు కొంపలు ముంచుతున్నాడు అత్తయ్య. మావయ్య ఎక్కడున్నారు? ఆ బుచ్చిబాబు సంబంధం తీసుకొచ్చింది మావయ్య కదా. అసలు రోజు బుచ్చిబాబు పెళ్లి చూపుల్లో సంయుక్తను చూసాడా, మీనాక్షిని చూసాడా? నువ్వు ఉండల్లుడు, నేను వెళ్ళి మావయ్యని తీసుకొస్తాను. యావయోయ్, యావయ్యా. సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అసలు ఆ రోజు పెళ్లి చూపుల్లో బుచ్చిబాబు చూసింది సంయుక్తనా, మీనాక్షినా? నోనో, ఎక్కడో ఏదో పెద్ద మిస్టేక్ జరిగింది. ఏమయ్యా, ఏం చేస్తా ఉండవు? మీసాలకు సంపెంగ నూనె రాస్తున్నా. ఇప్పుడు నీ సోకులకేం వచ్చింది గాని అవతల అల్లుడొచ్చుండాడయ్యా. అల్లుడొచ్చినాడా? ఎందుకే? ఇంకా ఎందుకని అడుగుతా ఉండవేందయ్యా? మన అల్లుడికి ఏదో అనుమానం కలిగినట్టుండాది. ఆ రోజు పెళ్లి చూపుల్లో బుచ్చిబాబు చూసింది ఎవరిని అని అడుగుతా ఉండాడు. కొంపు తీసి అల్లుడికి మనెవ్వరో అంతా తెలిసిపోయిందని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిండా. అమ్మో, ఇప్పుడు ఎట్టాగే? అల్లుడికి మన ఎవరో అందో తెలిస్తే ఇంకేమైనా ఉండదా? యావయ్యా, కింద అల్లుడు నిన్ను పిలుస్తా ఉండాడు. నువ్వు నాలాగా కంగారు పడతా ఉండవేంది? వెళ్ళి ఏదో ఒకటి చెయ్యయ్యా. ఏమే, ఈ టైంలో నేనేం చేసేదే? ఇగో మన అమ్మేడు ఉండదే. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది? మంచుంది, తీయ తీయగా సొగసుంది, సొగసును మించే మంచుంది. గోదారి గట్టుంది, గట్టు మీన
తెట్టుంది చెట్టు కొమ్మన పిట్టుంది పిట్ట మనసులో ఏ ఉంది ఓ అమ్మి అమ్మి ఏందమ్మా నాయనా ఏంది మీరట్ట కంగారుగా పరిగెత్తుకుంటొస్తుండారు ఏం జరిగింది కొంపలు అంటుకుపోతా ఉండాయమ్మీ మీ బావ వచ్చుండాడు ఏం జరుగుతుందోనని అనుమానంగా ఉంది అల్లుడు మీ నాయని నన్ను పిలుస్తా ఉంటే ఇద్దరు మిట్ట పరిగెత్తుకుంటా వచ్చినాం అంటే మా బావకి మనం ఏదో చేస్తున్నామని అనుమానం వచ్చుండాదా ఏంది అమ్మి మన వ్యవహారం అంతా బయటపడుతుందేమోనని నాకు భయంగా ఉండదు తల్లి అమ్మా అయిన దానికి కాని దానికి భయపడతా ఉంటే ఎట్టేగా ఇదిగో నాయనా మా బావకి అనుమానం రాకపోతే కథ రసపట్టులోకి రాదే మా బావకు మన మీద అనుమానం కలగడమే కరెక్ట్ అదేం చెల్లెమ్మా బావకు అనుమానం వస్తే మొదటికే మోసం వస్తుంది కదా కేశవన్నా కథ ఇప్పుడే మొదలై ఉండది ముందు ముందు మా బావ కూడా 3 చెరువుల నీళ్లు తాగిస్తాను నాయనా ఇలాంటి టైంలోనే మనం మా బావని ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ చేయాలా అప్పుడే మనం మా బావ నుండి ఆ మీనాక్షిని దూరం చేయగలం ఆమె అల్లుడు క్లారిటీ కోసం వస్తే నువ్వేమో కన్ఫ్యూజ్ చేద్దామని చెప్తా ఉండవు ఇది జరిగే పని కాదు తల్లి అమ్మా చూస్తా ఉండే మా బావని నేను ఎట్టా కన్ఫ్యూజ్ చేస్తాను ఇదిగో కేశవన్న ఆ తింగరోడు బుచ్చిబాబు ఫోటో ఏడుండాది లోపల నీ గదిలోనే ఉండదమ్మా ఇప్పుడు దాంతోనే పనుండాది అమ్మా మీరొచ్చి బావ దగ్గర మాట్లాడాలి అర్థమై ఉండదా అట్టగే అమ్మే తీసుకొస్తానని చెప్పిన అత్తయ్య ఇంకా రాలేదు అత్తయ్య అత్తయ్య మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావేలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదేలా అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి బిడియం నాకేదెలా ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి తలపులు చూసేదెలా
ఒకసారి దరి చేరి ఎదగొడవే తెలపకపోతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా ఓ మై గాడ్, ఇక్కడ సంయుక్త బుచ్చిబాబు ఫోటో పట్టుకుని పాటలు పాడుతూ తిరుగుతోందంటే సంయుక్త బుచ్చిబాబుని ప్రేమిస్తుందన్నమాట. బావా ఎప్పుడొచ్చుండావు? ఏం దాడుండావు? ఇప్పుడే వచ్చాను సంయుక్త. సారీ బావా, ఎంతైనా నాకు కాబోయేవాడు కదా, అందుకే నా బుచ్చిబాబు ఫోటో పట్టుకుని తిరుగుతా ఉండాను. ఇట్స్ ఓకే సంయుక్త. సారీ అల్లుడు, కాంత లేట్ అయినది. కూకో. నాయనా, నాకు బుచ్చిబాబుని చూస్తా ఉంటే సిగ్గేస్తా ఉండేది. ఏవయ్యా, మనమ్మి ఏమన్నదో విన్నావా? ఇంకా సిగ్గుపడతా ఉండదయ్యా. వెంటనే మంచి ముహూర్తం చూసి త్వరగా పెళ్లి చేసేసేయ్. పాపం అల్లుడు కూడా మీనాచ్చిని చేసుకుని లండన్ వెళ్ళిపోవాలి కదా. అల్లుడు మాత్రం ఈడు ఎన్నాళ్ళనుంటాడు? ఏమంటావల్లుడు? ఆ, 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 అవును. ఇదిగో అల్లుడు, వారం రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉండదని పంతులు గారు చెప్పుండారు. వారం రోజుల్లో నీకు మీనాక్షికి, మా అమ్మకి బుచ్చిబాబుకి పెండ్లి. ఓకేనా? నో, నో, వారం రోజుల పెళ్ళా? నేను ఒప్పుకోను. అదేందల్లుడు, నీకు మీనాచ్చికి పెళ్లి జరిగితే నువ్వు లండన్ వెళ్ళిపోతావు, మేం బుచ్చిబాబుతో సీమకెళ్ళిపోతాం. అత్తయ్య, మీరు ఇప్పటికిప్పుడు పెళ్లి ప్రోగ్రామ్స్ పెట్టకుండా నాకు కాస్త టైం ఇవ్వండి. సరే అల్లుడు. ఇందాక ఏదో అడగాలని వచ్చుండావు కదా మీ మామయ్యని. ఇదిగో మర్చిపోయి ఉండావేమో, అడుగలుడు. అబ్బే, ఏం లేదు. మావయ్య, అత్తయ్య, సంయుక్త, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్. అమ్మా, చూసుండవా మా బావ కంగారు? మీనాక్షితో వారం రోజుల్లో పెళ్లి అంటే కంగారు పడతా ఉండాడు. అసలు మీనాక్షి పేరు చెబితేనే మా బావ భయపడేలా చేస్తాను. చూస్తా ఉండండి. అమ్మయ్యా, ఇంకా నయం. నేను ఆవేశంలో మీనాక్షి వెనక బుచ్చిబాబు తిరుగుతున్నానని చెప్పలేదు. చెప్పుంటే మా సంయుక్త ఎంత హర్ట్ అయి ఉండేదో. నేను ఈ ప్రాబ్లంని ఏదో విధంగా నేనే సాల్వ్ చేయాలి.
మరోసారి చెప్తున్నాను, మన ముగ్గురం వేరైనా మన ఆత్మ ఒక్కటే. శర్వాణి, నన్ను చూడగానే పోయిన నీ ధైర్యం తిరిగొచ్చిందని నమ్ముతున్నాను 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 నమ్ముతున్నాను. శర్వాణి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అబద్ధం చెప్పకు. నువ్వింత డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు ఆ అమృత రావడం మరింత డిస్టర్బ్డ్ గా అనిపించింది కదూ? లేదు రేణు, నిజం చెప్పాలంటే తను చెప్పినట్టే నిజంగానే నాకు ఏదో తెలియని ధైర్యం వచ్చింది. అప్పటిదాకా పడుతున్న బాధంతా చేత్తో తీసేసినట్టయింది. ఆలోచిస్తుంటే మనమే తనని తప్పుగా అర్థం చేసుకున్నామేమో, ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగిందేమోనని అనిపిస్తుంది రేణు. హలో, నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. ఖాళీగా ఉంది కనుకే నిన్ను పలకరించడానికి వచ్చింది. లేకపోతే నువ్వు నేను చచ్చినా కూడా వచ్చుండేది కాదు. నువ్వు మర్చిపోగలవేమో కాని లక్ష్మి ఆంటీ చనిపోయిన రోజుని నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంకెప్పుడు మన మధ్య అమృత టాపిక్ తీసుకురాకపోవటమే మంచిది. కాఫీ తాగు. ఫెయిల్ అయిందని మీరు బాధపడద్దు. మా శర్వాణితో నేను మాట్లాడి ఈ పెళ్లి నేను జరిపిస్తాను. ఈ ఒక్క మాట చాలా అమృత, నేను జీవితాంతం హ్యాపీగా బ్రతికేస్తాను. తరఫున వాదించడానికి ఎవరైనా ఉన్నారా? లాయర్ అమృత గారు ఉన్నారు, యువర్ ఆనర్. నమస్తే అమృత గారు. నమస్తే మాధవ్, ఎలా ఉన్నారు? మీలాంటి లాయర్ నన్ను వెతుక్కుంటూ వస్తే నా ప్లేస్లో ఎవరున్నా సంతోషంగానే ఉంటారు. కానీ ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చింది లాయర్ అమృతగా కాదు, మా శర్వాణి ఫ్రెండ్ అమృతగా వచ్చాను. సారీ మేడం, శర్వానికి అలా జరగడం నిజంగా మన దురదృష్టమని నేను ఫీల్ అవుతున్నాను. ఫీల్ అయ్యి ఏం చేస్తున్నారు మాధవ్?
మా శర్వాణి పైన సింపతి చూపించొస్తున్నారా లేక 2 కన్నీటి బొట్లు రాల్చొస్తున్నారా? ఈ విషయంలో నేను మాత్రం చేయడానికి ఏముంటుంది మేడం? ఎంత అమాయకంగా ఉన్నారేంటి మాధవ్? మీ తరఫున నేను కేసు వాదిస్తుండే కానీ మీరు గతంలో తొందరపాటి నిర్ణయంతో జైలు నుంచి పారిపోయి తప్పు చేశారు. మీరు ప్రేమిస్తున్న శర్వాణి ప్రమాదంలో ఉందని తెలిసి ఎన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ సైలెంట్ గా ఉండి మరొక తప్పు చేస్తున్నారు. అంటే ఏంటి మేడం మీరు చెప్పేది? ఇంకా నేను మీకు చెప్పడానికి ఏముంటుంది మాధవ్? ఈ టైంలో మా శర్వాణిని టార్గెట్ చేసి తనని ఏడిపించిన వాళ్ళని చీల్చి చెండాడడానికి నాకెంత బాధ్యతుందో అంతకంటే ఎక్కువ మీకే ఉంది. ఇప్పుడు సమస్య మీరు ప్రేమించే మా శర్వాణిది. దానిని సాల్వ్ చేయాల్సింది కూడా మీరే. ప్రతిసారి వెంటపడి శర్వాణికి ఐ లవ్ యూ చెప్పడం కాదు మాధవ్. తన కన్నీళ్లని తుడిచి శర్వాణి మనసుని గెలుచుకోండి. ఒక విధంగా మీకిదే గోల్డెన్ ఛాన్స్. అఫ్ కోర్స్ మీరు చెప్పింది 100% నిజమే. కానీ నేను ఒక్కని ఏం సాధించగలను మేడం? ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల కీర్తి నా జీవితాంతా ఆడుకొని పిచ్చోళ్ళ గడ్డం పెంచుకొని రోడ్లు పట్టుకుని తిరిగేలా చేసింది. సామర్థ్యం అనేది ఎవరికి పుట్టుకతో రాదు మాధవ్. మీ వల్ల కాదు అని మీరే గీత గీసుకొని కూర్చుంటే మీకీ జన్మలో శర్వాణి భార్య కాదు. వచ్చిన అవకాశాన్ని వాడుకోండి మాధవ్. మా శర్వాణిని టార్గెట్ చేసింది ఎవరు ఏంటి అనేది మొత్తం నాకు తెలుసు. నేను ఈ క్షణమే వెళ్ళి వాళ్ళని రోడ్డు మీదకి ఈడ్ చేయగలను. కానీ ఈ టైంలో నాకంటే ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సింది మీరు. మీకు పూర్తి డీటెయిల్స్ మా అవతార్ కలిసిస్తాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది, శర్వాణి బెడ్రూమ్ లోకి ఆ రవీంద్ర ఎలా వచ్చాడు, వాడు మా శర్వాణిని ఎందుకు టార్గెట్ చేశాడు, అన్ని విషయాలు మా అవతార్ మీకు చెప్తాడు. నా వల్ల కాదు అని మీరు అనుకునే అసమర్థులు కాదని నేను నమ్ముతున్నాను. మీను డార్లింగ్, మీనాక్షి డార్లింగ్.